వికారాబాద్ జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తన నివాసంలో సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 రిజర్వాయర్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి పనులు నడుస్తున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కేసులు వేసి అడ్డుకుంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు ఉండడంతో సాగునీరు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు అంటూ ఇద్దరు ఎమ్మెల్యేలు విలేకరుల సమావేశం నిర్వహించి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు తొందరలో పూర్తి చేస్తామన్నారు. వారి మాటలకు వారి పనులకు మేము స్వాగతిస్తున్నాం. లక్ష్మీదేవిపల్లి పనులు పూర్తి కావాలంటే 10 సంవత్సరాలు పడుతుందని అన్నారు. సాగే లక్ష్యంగా గౌరవ కేసీఆర్ గారు ప్రాజెక్టులు నిర్మించాలని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కాళేశ్వరం మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి కల్వకుర్తి కానీ భీమా కానీ ఇవన్నీ కూడా ప్రాజెక్టులు పూర్తి చేసిన లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంది. గడిచినటువంటి 10 సంవత్సరాల్లో తెలంగాణ రాకముందు తెలంగాణ రాష్ట్రంలో సాగు ఎంతో ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో దాదాపు 3 సాగు పెరిగింది, పంట కూడా అదే రకంగా పెరిగింది. తెలంగాణ రాకముందు 60 లక్షల మెట్రిక్ టన్నులు వండుతుండే ఒడ్లు, తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు 2.5 కోట్ల మెట్రిక్ టన్నుల ఒడ్లు వండింది. దానికి కారణము ప్రాజెక్టులే. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది మహబూబ్ నగర్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దాదాపు 12,30,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో దాదాపు 5 రిజర్వాయర్లు నిర్మించుకొని సాగే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. మరి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఈ ప్రాజెక్ట్ రావద్దని అనేక కేసులు వేసింది. నాకు తెలిసి దేశంలో ఏ ప్రాజెక్టుల మీద ఏనని కేసులు పాలమూరు రంగారెడ్డి మీద వేసింది. అయినా కూడా ఆ ప్రాజెక్ట్ పనులు ఎక్కడ కూడా ఆపకుండా ఆ కేసులన్నీ కూడా ఎదిరించి ఆ కేసులన్నీ కూడా కొట్లాడి దాదాపు 5 రిజర్వాయర్లు కూడా దాదాపు 90% పనులు పూర్తయినాయి. నార్లాపూర్ కానీ, ఒట్టెం కానీ, ఇలా కరవేనా, ఉద్దండాపూర్, లచ్చిందేపల్లి ఒకటే మిగిలిండే. కానీ ఆ కేసుల వలన కూడా జాప్యం జరిగింది. ప్రాజెక్టులు అన్నీ కూడా దాదాపు పూర్తయినాయి. అంటే రిజర్వాయర్లన్నీ, కాలువల పనులు ఒకటే పెండింగ్గా ఉండే. దాదాపు 90% పూర్తయినాయి ప్రాజెక్టులన్నీ కూడా. అదేవిధంగా మరి అప్పుడే ఎన్నికలు రావడం, ఎన్నికల ముందే దాదాపు 9,000 కోట్లతోటి కాలువల కోసము టెండర్లు కూడా వేయడం జరిగింది. మరి దురదృష్టం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలలు గడుస్తుంది. 20 నెలల కాలంలో ఒక్క తట్టెడు మట్టి కూడా ఏ రిజర్వాయర్ కింద కానీ కాలువల పనులు కూడా చేయకుండా అప్పుడు చేసినటువంటి టెండర్లను అన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు వికారాబాద్ జిల్లా రంగారెడ్డి నీళ్ళు రావాల్సి అంటే ఉద్దండాపూర్ అనేది మన పరిగి నియోజకవర్గం అంటే మరికల్కు ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది నవాపేటలో. మరి ఉద్దండాపూర్ కూడా దాదాపు 70% పూర్తి అయిపోయింది రిజర్వాయర్. మరి అక్కడి నుంచి ఇక్కడ లచ్చిందేపల్లి లేట్ అవుతుందని మరి ఉద్దండాపూర్కి వెళ్ళే మళ్ళీ డిజైన్ చేంజ్ చేసి ముఖ్యంగా పరిగి నియోజకవర్గం మధ్యలోకి వెళ్ళే కాలువలు అనేది దాన్ని డిజైన్ చేసినాం. అక్కడి నుంచే దాదాపు 5,600 కోట్లతోటి కూడా టెండర్లు పిలిచినాం. టెండర్లు కూడా అయిపోయింది. అంతలోనే ఎన్నికలు రావడం వల్ల అది దాన్ని రద్దు చేసిండ్రు వీళ్ళు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా 20 నెలల నుంచి ఒక్క పని కూడా చేయకుండా నిన్న మొన్న మళ్ళా లచ్చిందేపల్లి కడతాం, మేము ఆ 2.8 TMC తోటి కడతాము, దాన్ని 5 TMCలకు పెంచుతాము, దాన్ని ఇప్పుడు 20,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్తున్నాం. ఇలా 5,600 కోట్లు అయితే మొత్తం వికారాబాద్ జిల్లాకి నీళ్ళు వస్తాయి. లచ్చిందేపల్లి తోటి షాద్నగర్కి వస్తాయి, కొంత ప్రాంతం వస్తాయి రంగారెడ్డి జిల్లాలో. కాబట్టి ఉద్దండాపూర్ నుంచి ఏదైతే 5,600 కోట్లతోటి రద్దు చేసిండ్రో దాన్ని వెంబడే పునరుద్ధరించి ఇలా పనులు కంప్లీట్ చేస్తే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలనే ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది. ఒక వంతు అయిపోయింది వాళ్ళ, ఇంకా మిగిలింది 40 నెలలే. ఇట్లనే ఈ ఎన్నికల కోసం ఇవన్నీ కూడా స్టాంట్లు చేస్తుండ్రు. ఇలా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు రైతు బంధు పైసలు వేసిన ఎన్నికలు అయినాయి. ఇలా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని దానికోసం మొన్న రైతు బంధు వేసిండ్రు. ఇలా మళ్ళీ మధ్యలో 2 సార్లు రైతు బంధు పైసలు ఎగ్గొట్టిండ్రు. ఈ స్థానిక ఎన్నికల కోసమే ఆ రైతు బంధు పైసలు వేసిరని ప్రజలు కూడా అందరూ కూడా చూస్తుండ్రు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయని ఇలా ఇక్కడ నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి మరి షాద్నగర్ ఎమ్మెల్యే, పరిగి ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఈ లచ్చిందేపల్లిని పూర్తి చేస్తామంటారు. ఎందుకంటే ఉద్దండాపూర్ నుంచి లచ్చిందేపల్లి పూర్తి కట్టాలంటే అది మినిమం 5-6 ఏళ్ళు పడుతుంది ఇలా ప్రాజెక్ట్ కట్టాలని. ఇలా ఏవైతే 5,600 కోట్లతోటి మీరు టెండర్లు రద్దు చేసిండ్రో దాన్ని ఇమీడియట్గా ప్రారంభిస్తే మనకు 2 సంవత్సరాలనే వికారాబాద్ జిల్లాలో మొట్టమొదటి నీళ్లు పరిగి నియోజకవర్గానికి వస్తాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి రాజకీయాలు అనేవి ఎన్నికలప్పుడే చేయాలి. ఇలా అయిపోయింది. అభివృద్ధి మీద మీరు దృష్టి పెట్టండి.
ఇంకా మీకు పాలన మీద పట్టు వస్తలేదు. ఇచ్చినటువంటి హామీలు ఏవైతే 420 హామీలు ఉన్నాయో ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా ఇప్పటికీ నెరవేర్చకుండా ఎన్నికల్లో ఓడిపోతామనే ఉద్దేశంతో ఇలా స్థానిక ఎన్నికలు పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతుండ్రు. 42% రిజర్వేషన్ అని అదని ఇదని అంటే దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతుండ్రు. మరి ఇప్పటికైనా ఎన్నికలు నిర్వహించండి. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి నీళ్లు పరిగికి రావాలంటే ఆ ఏదైతే 5,600 కోట్లు ఏదైతే క్యాన్సిల్ చేసిరో దాన్ని ఇమీడియట్ గా మళ్ళీ టెండర్లు వేసి దాన్ని ప్రారంభిస్తే ఖచ్చితంగా 2 ఏళ్లలో నీళ్లు వస్తాయి. ఇక లచ్చిందేపల్లి మీరు చెప్పుకుంటూ పోతే ఇంకా 10 ఏళ్ళు అయితే కూడా ప్రాజెక్టు పూర్తి కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ మంత్రి గారు కానీ దీని మీద సమీక్ష చేసి తప్పకుండా వికారాబాద్ జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు వచ్చే విధంగా ఆ ఉన్నటువంటి ప్రాజెక్టులలో కూడా అన్నిట్లో 5% 10% పనులే మిగిలిపోయినాయి. అదేవిధంగా అక్కడ నుంచి అవన్నీ పనులు కంప్లీట్ చేస్తే ఉద్దండపూర్కు నీళ్ళు వస్తాయి. కాబట్టి ముఖ్యంగా మరి లచ్చిందేపల్లి ప్రాజెక్ట్ కూడా చేయండి, వద్దనేమంటలేం. కానీ ఈ కాలువలు దవ్వితే మాత్రం తప్పకుండా మనకు నీళ్ళు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం మళ్ళొకసారి పునరాలోచించేసి తప్పకుండా నీళ్ళు ఇచ్చే విధంగా కృషి చేయాలి. తప్పకుండా మా వంతుగా బీఆర్ఎస్ పార్టీ వంతుగా ఖచ్చితంగా పోరాటం చేసి సాగునీరు వచ్చే వరకు కూడా మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. దాంతోపాటు యూరియా కొరత కూడా మీరు చూస్తుండ్రు. 2 నెలల నుంచి ఏ రకంగా యూరియా కొరత ఉన్నదో నిన్న స్వచ్ఛందంగా రైతులే వచ్చి మరి ఆగ్రోస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. మేము కూడా పోయి పాలు పంచుకున్నాం. తప్పకుండా యూరియా కూడా మళ్ళీ నిన్ననే అగ్రికల్చర్ మినిస్టర్ గారు మళ్ళా వారం రోజులు వస్తాయి, మాకు 49,000 మెట్రిక్ టన్నులు రావాలి, అవి రావాలని ప్రెస్ మీట్ చూసినాం ఇమీడియట్గా. ఎందుకంటే ఇంకో 10-15 రోజులు అయితే మరి యూరియా అవసరం కూడా పడదు. ఇప్పుడు వానలు పడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా యూరియా కూడా తెప్పించి ప్రతి రైతుకు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నా.